దేవుడు సమకూర్చి ఆ తర్వాత మానవుణ్ణి తయారు చేశారండి. దీన్ని బట్టి దేవుని యొక్క ప్రేమను మనం గుర్తించవచ్చు. మనమందరము కూడా మన పిల్లలు మన పోలికలోనే ఉండాలని ఆశపడతా ఉంటాము. అలాగే దేవుడు కూడా మరి మానవులందరూ కూడా తన పోలికలో తన స్వరూపములో ఉండాలని దేవుడు ఆశపడ్డాడు. మరి జంతువుల్ని పక్షుల్ని తయారు చేసింది ఆయనే, కానీ వేటికి కూడా తన రూపాన్ని దేవుడు ఇవ్వలేదు. కేవలము మానవుడికి మాత్రమే తన స్వరూపాన్ని తన గుణగణాల్ని దేవుడిచ్చాడు. అందుకే జంతువులు ఎలా పడితే అలా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటాయి, వాటికి వావి వరుసలో ఉండవు. కానీ మానవుడు మాత్రము ఒక క్రమబద్ధమైన జీవితాన్ని కలిగి ఉంటాడు. అంటే మనము దేవుని పోలికలో తయారు చేయబడ్డాం గనక ఆయన ఎలాగైతే మంచివాడో, ఆయన ఎలాగైతే పవిత్రుడో, ఆయన ఎలాగైతే పరిశుద్ధుడో నీతిమంతుడో, మరి మానవుడు కూడా పవిత్రంగా పరిశుద్ధంగా నీతిగా ఉండాలని మరి దేవుడు తయారు చేశాడండి. కానీ ఈనాడు చూసారా, మరి మానవుడు ఎంత వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. దేవుని పోలికలో తయారు చేయబడినటువంటి మానవుడు చేసేటివన్నీ మరి వ్యతిరేకంగా ఉన్నాయి. దీనికి కారణం ఏంటి అని అంటే, మరి మొట్టమొదటిగా తయారు చేయబడినటువంటి ఆదాము, అతని పక్కటెముక నుంచి తీయబడిన హవ్వ మరి దేవుని యొక్క మాటను ఆజ్ఞను అతిక్రమించి ఎప్పుడైతే చెయ్యవద్దన్న ఆ యొక్క పనిని చేశారో వాళ్ళు దేవుని యొక్క శాపానికి గురయ్యారు. వారిలోనికి పాపం అనేది ప్రవేశించింది. ఆ పాపం యొక్క ఫలితం ఏంటి అని అంటే మరణం అండి. మరణం అనగా దేవుని నుంచి దూరం అవ్వడం. ఈ లోకంలో ఏ వ్యక్తి మరణించినా దేవుడి దగ్గరికి వెళ్ళాలని ఆశపడతా ఉంటాడు, అది మంచిదే. కానీ మరి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాలి అని అంటే మనకి ఒక అర్హత అనేది ఉండాలి. మనందరికీ ఇళ్ళు ఉన్నాయి కదండి, ఎవరు పెడితే వాళ్ళ ఇంట్లోకి వచ్చేస్తారా? ఎవరు పెడితే వాళ్ళు మన ఇంట్లోకి రానిస్తామా? ఒక వ్యక్తి బురదలో దొరికి మన ఇంట్లోనికి వస్తానంటే మనము అంగీకరిస్తామా? లేదు కదా. మనం ఎలాగైతే శుభ్రంగా ఉంటామో, మన ఇంటిని ఎలాగైతే శుభ్రంగా ఉంచుకుంటామో, అలాగే మన ఇంటిలోనికి వచ్చే వ్యక్తి కూడా పరిశుభ్రంగా ఉండాలని మనం కోరుకుంటాం. మన సొంత బిడ్డ అయినా మురికి గుంట్లో పడిపోతే మరి ఆ మురికితో తీసుకొచ్చి మనం ఇంట్లో పెట్టుకోం. ఆ మురికిని శుభ్రం చేసి మరి మన ఇంట్లోనికి మన కుమారుని తెచ్చుకుంటాం. అలాగే దేవుడు కూడా మరి తన పోలికలో తన స్వరూపంలో తయారు చేయబడినటువంటి మానవునిలో ఆ పాపము ప్రవేశించడం వలన మరి దేవునికి వ్యతిరేకంగా మానవుడు పాపపు క్రియలు చేయడం వలన మరి పరలోకానికి వెళ్ళేటువంటి భాగ్యాన్ని కోల్పోతున్నారండి. పరలోకం అంటే దేవుడు నివసించేటువంటి స్థలం. దేవుడు ఎలాగైతే పరిశుద్ధుడో నీతిమంతుడో పవిత్రుడో, ఆ పరలోకం అనేది కూడా ఒక పవిత్రమైనటువంటి స్థలం. అటువంటి స్థలంలోకి వెళ్ళాలి అని అంటే అది పవిత్రులకు మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే బైబిల్ చెప్తా ఉన్నది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోతున్నారు అని. అవునండి, ఈ ప్రపంచంలో, ఈ యావత్ ప్రపంచంలో పాపము చేయని మానవుడెవడు? దేవునికి వ్యతిరేకముగా జీవించని మానవుడెవడు? ఉదయం లేచినది మొదలుకొని ప్రతి మానవుడు కూడా మరి ఇష్టానుసారంగా తన జీవితాన్ని కొనసాగించేవాడే. మరి అటువంటి స్థితిలో ఉన్నటువంటి మానవుడు మరి పరలోకానికి వెళ్ళలేకపోతా ఉన్నాడు. అందుకే ప్రతి మానవుని యొక్క ఆత్మకు ఉన్నటువంటి ఆ పాపమనే మురికిని కడిగి వేయడానికి, ఆ పాపమనే మురికిని పవిత్రపరచడానికి ఆ పరిశుద్ధుడైన దేవుడే 2024 సంవత్సరాల క్రితము ఆ పరలోకాన్ని విడిచిపెట్టి, తన మహిమని విడిచిపెట్టి దీనాతి దీనుడిగా కన్యక అయిన మరియ గర్భము ద్వారా ఈ లోకానికి వచ్చాడండి. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకంటే దేవుడు ఈ లోకానికి రావాల్సిన అవసరం ఏంటని మీరు అడగవచ్చు. ఎందుకంటే మానవుడు పాడైపోయాడు గనక, మానవుని యొక్క ఆత్మకి పాపమని మురికి ఉన్నది గనక, అది మనం నీటిలో మునిగినా లేదా దాన ధర్మాలు చేసినా, పుణ్య స్నానాలు చేసినా, యజ్ఞాలు హోమాలు చేసినా ఆ పాపానికి ప్రక్షాళన లేదు గనక ఆ దేవుడే తన పరిశుద్ధమైన రక్తమును చిందించి మరి మానవులందరి యొక్క పాపమును కడిగి వేయడానికి ఆయన శరీరధారుడిగా ఈ లోకానికి వచ్చాడండి. అలా వచ్చినటువంటి ప్రభు 33.5 సంవత్సరములు ఈ లోకంలో జీవించాడు. గుడ్డివారిని కుంటివారిని స్వస్థపరిచాడు, మూగవారిని స్వస్థపరిచాడు, చెవిటి వారిని స్వస్థపరిచాడు, కుష్ఠ రోగులను బాగు చేశాడు, చనిపోయిన వారిని తిరిగి లేపాడు. ఇలా ఎన్నో అద్భుతాలు చేసినటువంటి ఆ ప్రభువు పుట్టుక ద్వారా కూడా పాపము లేకుండానే పుట్టాడు. అలాగే జీవించిన జీవితం అంతా కూడా పాపము లేకుండా పరిశుద్ధుడిగా పవిత్రుడిగా జీవించాడండి. అటువంటి ఏ పాపము ఎరుగని యేసయ్య ఒకానొక సమయంలో ఆకాశానికి భూమికి మధ్యలో ఆ కలువరి సిలువలో 3 మ్రేకుల మధ్య వేలాడదీయబడ్డాడు. ఎందుకండి ఆయనకి ఆ శిక్ష? ఆయన ఏదన్నా తప్పు చేశాడనా? లేదు కదా. ఆయన అంటా ఉన్నాడు, నాలో పాపమున్నదని ఎవరు నిరూపించగలరు అని.
ఈ ప్రపంచంలో ఉన్న ఏ వ్యక్తి అయినా సరే యేసు ప్రభువులో ఒక్క పాపాన్ని కూడా చూపించలేరు. ఎందుకంటే ఆయన పాపం లేనటువంటి పరిశుద్ధుడు. మరి ఎందుకండి ఆ పరిశుద్ధుడికి ఆ శిక్ష అనంటే యెషయా గ్రంథం 53 అధ్యాయంలో చెప్పబడింది, మన అతిక్రమ